లెఫోర్ట్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటే మన పై దవడ ఎప్పుడైతే ఇరుగుతుందో అది దాని డిఫరెంట్ లెవెల్స్లో ఇరుగుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఈ పంటి ఈ ఎల్వోలర్ బోన్ అంటాం, ఈ ఎముకని ఎల్వోలర్ బోన్ అంటాం. జస్ట్ ఎల్వోలర్ బోన్ పైన ఇరిగితే దాన్ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్ అంటాం, దాన్ని లిఫోర్ట్ 1 ఫ్రాక్చర్ అంటాం. దాని తర్వాత దానికన్నా పైన లెవెల్ అంటే పిరామిడల్ ఫ్రాక్చర్ అనమాట. ఆ ఫ్రాక్చర్ కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళి ఇట్ గోస్ ఇంటూ అంటే మన కంటి కింద ఉన్న ఎముక కూడా ఇన్వాల్వ్ అవుతూ ఆ ఫ్రాక్చర్ వెనక్కి వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా లెఫోర్ట్ 2 ఫ్రాక్చర్ అవుతుంది అన్నమాట. థర్డ్ ఫ్రాక్చర్ ఏంటంటే అది మనకి ఫ్రంటల్ బోన్కి జస్ట్ కింద, ఈ బోన్కి జస్ట్ కిందన మళ్ళీ ఇక్కడ పక్క నుంచి ఫ్రాక్చర్ మొత్తం ఈ నోజ్ దగ్గర అంతా కదులుతుంది ఆ ఫ్రాక్చర్. నోజ్ కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది దాంట్లో. సో ఈ నేజో ఎథ్మాయిడల్ రీజియన్ అంటాం, అక్కడ ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. ఈ మొత్తం ఫ్రాక్చర్ దేనైతే ఈ లెవెల్లో అవుతుందో అది లెఫోర్ట్ 3 ఫ్రాక్చర్ అంటాం. వీటిలన్నిటికీ మామూలుగా సిమ్టమ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అనమాట. క్లినికల్గా కూడా మేమైతే ఎగ్జామిన్ చేస్తే పై దవడ పళ్ళు పట్టుకుని కదులుస్తాం. ఒకవేళ మనకు మూమెంట్ ఇక్కడ కూడా కనపడుతుందంటే అది లెఫోర్ట్ 3 లెవెల్ ఫ్రాక్చర్ కిందకి మేము భావిస్తాం దాన్ని. లోపలే ఫ్రాక్చర్ అవుతుంది, మిగిలిన ఏవి ఎముకలు కదలట్లేదంటే లెఫోర్ట్ 1 ఫ్రాక్చర్ ఉంటాం. ఒక్కొక్కసారి ఇక్కడ పెట్టి వేలు పెట్టి చూస్తాం, ఇది కదిలిస్తుంటే ఇక్కడ ఏదైనా మూమెంట్ కనపడుతుందంటే అది లెఫోర్ట్ 2 ఫ్రాక్చర్. అంటే క్లినికల్గా ఈ రకంగా చూస్తాం. మళ్ళీ సిటీ స్కాన్ చేసి మనకి దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం లెఫోర్ట్ 1, లెఫోర్ట్ 2, లెఫోర్ట్ 3 ఫ్రాక్చర్స్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.